నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేట్ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మికులు ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ముందు కూర్చొని యాజమాన్యం మొండి వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదించారు. ఫ్యాక్టరీలోకి వెళ్లడానికి వచ్చిన ఆర్ఎఫ్సీఎల్ జీఎం వాహనానికి అడ్డంగా కూర్చొని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎన్టీపీసీ పోలీసులు కాంట్రాక్ట్ కార్మికులకు ఎంత నచ్చ చెప్పినా వినకుండా తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ భీష్మించి కూర్చున్నారు. ఇక చేసేదేమి లేక జీఎం వాహనంలో వెనుదిరిగి వెళ్లిపోయారు. జీఎం గారికి ఆత్మవిమర్శనం చేసుకోవాలి సార్. మీకు పని చెప్పడం కాదు, వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకొని పిలిపించుకొని కార్మికులు బయటికి రావాలి. మాట్లాడించినాము. ఏదైనా సమస్యలు అనేటివి ఒక డిస్కషన్ ద్వారా ఏదైనా చెప్పుకోవడం ద్వారా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతసేపు చేసుకున్నారు ఆపేరు, ఎవరు కూడా మిమ్మల్ని కాదనలేదు. ఇదే ఫైనల్, ఇట్లనే ఉండగలుగుతారా? ఇదే ఫైనల్ కాదు కదా. దీనికి ఒక ముగింపు, లాజికల్ ఎండింగ్ అనేది ఒకటి ఉండాలి కదా. అమ్మా, నేను మీకు సపోర్ట్ చేస్తా, ఏది జరగాలో జరగాలని నేను కోరుకుంటా. కానీ ఇక్కడ విను ఇక్కడ 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు.
అర్థమైందా? దాంతో సమస్యకు అనేది పరిష్కారం కాదు. మీకు ఆల్రెడీ ఒక సామెత ఉన్నది, 10 మందిలో పాము చావదు అని చెప్పేసి. మీ అందరికీ తెలియకూడదని కాదు, అందుకే ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, లేకుంటే ఒక లీడర్ ఇక్కడ ఎవరైనా ఉండరు, ఒకరు 4-5 కలిసి నాతో మాట్లాడితే ఏం కావాలంటే దాన్ని డిస్కషన్ పరంగా ముందుకెళ్ళాలి ఏదైనా కూడా. కానీ నిజంగా ఒక మాట అయితే మీరు బ్రహ్మాండంగా చెప్పింది సార్. ఆగాలి 10 మందిలో పాము తావాలి కదా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యూరియా ఇచ్చేటువంటి ఆర్ఎస్ఎల్ ఎరువుల కర్మాగారంలోని కార్మికులందరూ ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నటువంటి కార్మికులు ఇవాళ తిండికి తిప్పలేక బువ్వక లేక రోడ్డు మీద చూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. న్యాయమైనటువంటి హక్కులు డిమాండ్ల గురించి స్కిల్డ్ అప్గ్రేడేషన్ చేయాలని చెప్పి, అలవెన్సెస్ చేయాలని, బోనస్ ఇవ్వాలని చెప్పి, పిహెచ్డీలు ఇవ్వాలని చెప్పి న్యాయపరమైనటువంటి హక్కుల గురించి ఇవాళ మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. జిఎం గారు వచ్చినా కానీ కనీస కనికరం లేకుండా, మానవత్వం లేకుండా, ప్రొడక్షన్ వస్తే వాళ్ళు జబ్బలు తెరుచుకొని వాళ్ళు చెప్తారు, ప్రొడక్షన్ రాకపోతే కార్మికులను బదనం చేస్తారు. ఇలా కార్మికులు షట్ డౌన్ నుంచి ప్రొడక్షన్ వచ్చేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి కార్మికుల పక్షాన ఇంత కూడా మానవత్వం లేకుండా వచ్చిన జిఎం గారు వెనుదిరిగిపోయినటువంటి సందర్భం ఉన్నది. మేము ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ ని, త్వరతగిన ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి. గొంతెమ్మ కోరికలు కాదు అడిగేటి, న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి కోరికలు మాత్రమే ఇవి. వెంటనే జీతభత్యాల పెంపు 7 ఏళ్ల నుంచి ఒకటే జీతం ఉంటుంది. అన్స్కిల్డ్ స్కిల్డ్ చేయాలి, సెమీ స్కిల్డ్ చేయాలి, స్కిల్డ్ చేయాలి, హై స్కిల్డ్ చేయాలి. కానీ ఇంతవరకు ఒక్క పైసా పెంచినటువంటి దాఖలాలు లేవు. నష్టం ఉన్నది, లాభాలు లేవు అని అంటారు. లాభాలు లేకపోతే అధికార వర్గము సైన్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు లక్షల రూపాయల బోనస్లు వాళ్ళ అకౌంట్లకి ఎట్లా మరలించుకుంటారు? 10,000 రూపాయల గృహోపకరణాలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? మీకొక న్యాయం, మాకొక న్యాయమా? సుప్రీంకోర్టు అట్లా చెప్పలే కదా, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పై, సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ నే మీరు వ్యతిరేకిస్తారా? కాబట్టి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, త్వరతగిన కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి ఎడల మేము నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పి మేనేజ్మెంట్ కి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. నేను అమోనియాలో గత 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నాకు ఫస్ట్ ఫిటర్గా తీసుకున్నారు టెక్నీషియన్గా, తర్వాత ఇప్పుడు సెమీ స్కిల్డ్ ఇస్తారు. పని ఏమో స్కిల్డ్ చేస్తారు కానీ అన్స్కిల్డ్ పేమెంట్ ఇస్తారు, సెమీ స్కిల్డ్ పేమెంట్ ఇస్తారు. పని చేయమంటే ఏమో పని తీసేస్తారని బెదిరింపులు, ఏమైనా పని చేయకపోతే ఏమో టార్గెట్ చేసి మాట్లాడడం, బెదిరడం చేస్తారు. మాకు స్కిల్డ్ ఇస్తలేరు. అన్స్కిల్డ్కు సెమీ స్కిల్డ్ చేయాలి, సెమీ స్కిల్డ్కు స్కిల్డ్ చేయాలి, ఇది రూల్. కానీ ఇది పాటిస్తలేరు. మళ్ళీ మాకు మొబైల్ పర్మిషన్ ఇస్తలేరు, బండి వెహికల్ పర్మిషన్ ఇస్తలేరు. మళ్ళీ మాకు టీ కూడా టైంకి రాదు. ఏమైనా అంటే మీరు టీ పర్మిషన్ మీకు లేదు అన్నట్టు. అలా 11:30-12 గంటల ప్రాంతంలో టీ వస్తుంది. లంచ్ టీ పొద్దున 10 గంటల టీ 12 గంటలు తాగాల. వాళ్ళకేమో 9:30-10 గంటలకు టీ వెళ్ళిపోతుంది. మాకు కావాల్సింది అల్వేస్, ప్రతి నెల అల్వేస్ కావాలి. మాకు స్కిల్డ్ పేమెంట్ ఇవ్వాలి, అన్స్కిల్డ్కు సెమీ స్కిల్డ్ చేయాలి. ఇవి మాకు కావాల్సింది. బోనస్
ప్రతి నెల బోనస్ అలవెన్స్ ఇవి లేకుంటే మేము మళ్ళీ అమరనాథ్ నిరాదీక్ష చేద్దామని అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై అవలంబిస్తున్న తీరును ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు గద్వాలలో వివిధ కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భావితరాలకు స్ఫూర్తిదాయకం. సర్దార్ 150 యూనిటీ మార్చ్ పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించబోయే మేరా యువ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పిలుపునిచ్చారు. కలెక్టర్ తన ఛాంబర్లో సర్దార్ 150 యూనిటీ మార్చ్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దేశ సమైక్యత కోసం పోరాడిన మహనీయుడు ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన మనందరి లక్ష్యమని, భారతదేశాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు తన వంతు సాయం చేయాలని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా 150 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 740 జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో మూడు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా సందర్భంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలలో కూడా 8 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇటు పాదయాత్రలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఆల్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ జూనియర్ కాలేజెస్, ప్రతి కేజీబీస్, హై స్కూల్స్ అన్ని విద్యా సంస్థల నుంచి ఇంటిది భాగంగా పంచుకొని ఇటు పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. వల్లభాయ్ పటేల్ గారి 150 జయంతి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ 31 అక్టోబర్ నుండి నవంబర్ 25 వరకు వివిధ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ ఏదైతే పాదయాత్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిఓ గారి సహకారంతో, మళ్ళీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారి సహకారంతో, మరియు డిగ్రీ కాలేజెస్, మరి స్కూల్స్ వీళ్ళందరి సహకారంతో ఈ పాదయాత్రని జయప్రదంగా నిర్వహిస్తాము. సమయం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు, తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మేము పాదయాత్రను కూడా ఇక చేయడం జరిగింది. 31 నుంచి 25 తారీఖు వరకు 3 విడతలుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ పాదయాత్రలు ఉంటాయి. మొదటగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల కూడా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పాదయాత్రతో పాటు ఈ యువతను కూడా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణకు విమోచన దినోత్సవం. మన భారతదేశంలో విమోచన అన్ని రాజ్యాలను కూడా అంతకుముందు ఆధీనంలో ఉండే వాటన్నింటినీ కూడా ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసినట్టు గొప్ప చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం ఆధీనంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యువజన సంఘాలు, తర్వాత విద్యా సంస్థలు, వైద్య సంస్థలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు వ్యాసరచన పోటీ కానీ, కాంపిటీషన్ పోటీ కానీ అన్ని చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం ముందు తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి మా ఎంపీ గారి అధ్యక్షంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా
ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము వికసిత్ భారత్ 2047కి ఏ విధంగా వెళ్ళాలి, సర్దార్ వల్లభాయ్ ఉక్కు సల్పాన్ని మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకెళ్తున్నాడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మోడీ వరకు అనే ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం స్వదేశీ యొక్క వస్తువులను ఏ విధంగా మనం స్వదేశీ, ఇప్పుడు భారతదేశమే ప్రపంచంలోనే రెండో స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సంకల్పం ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆయన దేశానికి చేసినట్టు ఉన్నతిని, దాని దేశానికి కోసం ఎంత కష్టపడిన విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకెళ్తాం. దీనికి మా జిల్లా యంత్రాంగం కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులందరూ కూడా మన దేశ ఐక్యతకు చాటినటువంటి సర్దార్ వల్లభాయ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మన సంగారెడ్డి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంకు సహకరించాలని ఈ మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ సంవత్సరం జయంతి ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించారు. దీని భాగంగా ఘనంగా పాదయాత్రలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 3 నుంచి 4 పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించి 31st నుంచి 25th నవంబర్ వరకు ఈ పాదయాత్రలు కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని భాగంగా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారం కోరుతూ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలు 8 నుంచి 10 కిలోమీటర్లు సంగారెడ్డిలో చేయడం జరుగుతుంది. దీనికి కాలేజెస్ యువజన శాఖలు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిఎంహెచ్ఓ వారి సహకారంతో సహకారం కోరుతున్నాము. ఈ పాదయాత్రల ముఖ్య ఉద్దేశము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవిత చరిత్ర మనందరం మరీ ఒకసారి తిరిగేసి యువతకి పరిచయం చేయాలని, అతని దేశం కోసం చేసిన దేశం ఇండిపెండెన్స్ అయిన వెంటనే దేశంని యూనిఫై చేసిన ఆయన కాంట్రిబ్యూషన్ని దేశం యువతకి మళ్ళీసారి పరిచయం చేయాలని చెప్పి అది ఒక ఉద్దేశము. అందుకని దీన్ని పాదయాత్రతో భాగంగా కాలేజెస్ ఇంకా స్కూల్స్లో డిబేట్ కాంపిటీషన్స్, వ్యాసరచన పోటీలు, డిబేట్ కాంపిటీషన్స్, ఇంకా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఇంకా కల్చరల్ కాంపిటీషన్స్, పోస్టర్ మేకింగ్, ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి బహుమానం కూడా అందించడం జరుగుతుంది. ఈ పాదయాత్రల భాగంగా వికసిత్ భారత్ 2047 గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని, వికసిత్ భారత్ 2047 స్వదేశీ మూవ్మెంట్, అలానే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను జనాలను పరిచయం చేసుకుంటూ పాదయాత్ర చేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి అందరూ సహకరించాలని చెప్పి యువత దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కాలేజెస్ దీనికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. విత్తన పత్తి పంటకు ధరలు చెల్లింపు విషయంలో కంపెనీలు ఒప్పందం చేసుకున్న ప్రకారం వ్యవహరించి రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలో విత్తన పత్తి సాగు చేస్తున్న రైతులకు ఆయా కంపెనీల పెండింగ్ చెల్లింపులు, ఒప్పందం విషయంలో ఉన్న సమస్యలపై కంపెనీలు సీడ్ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. కాబట్టి ఒక మీటింగ్ తీసుకొని లాస్ట్ మీటింగ్ ప్రజెంట్ ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి. సో ఫస్ట్ మనకి లాస్ట్ ఇయర్ చేసిన సీల్ పాయింట్స్కి ఇప్పుడు వరకు కూడా డబ్బులు రాలేదని కంపెనీ వాళ్ళకి లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ ఇచ్చేసి ఇంకా దాదాపు ఒక 260 వరకు బకాయిలు ఉన్నాయని మనం లిస్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ సీజన్ మనకి హార్వెస్ట్ అయిపోయి దాదాపు 1 సంవత్సరం అయిపోయింది. లాస్ట్ టైం మనకి డిసెంబర్, జనవరి హార్వెస్ట్ అయింది. ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు అక్టోబర్ ఎండ్కి వచ్చేసినాం. సో 1 ఇయర్ అయినా కూడా రైతు హార్వెస్ట్ చేసింది లాస్ట్ డిసెంబర్ అనుకుంటే ఈ ఇయర్ అక్టోబర్ వరకు 10 నెలలు అయిపోయింది. సో 10 నెలలు అయినా కూడా మనకి ఇప్పుడు ఇంకా కంప్లీట్ చేయడంలో డబ్బులు రాలేదని ఒకటి సీడ్ ఆర్గనైజర్స్ మన దృష్టికి తీసుకొని వచ్చారు. అది చూస్తే మనకి కంపెనీ వాళ్ళగా లిస్ట్
చూస్తే దాదాపు 61 crores మనకి లిస్ట్ ఇచ్చారు. అదొకటి. రెండోది, మనం లాస్ట్ టైం ప్రొటెస్ట్ అయినాక ఆల్ స్కిల్ ఆర్గనైజర్స్కి తర్వాత కంపెనీ రిప్రజెంటేటివ్స్కి పిలవడం జరిగింది. అప్పుడు మనకి లిస్ట్ ఇచ్చేసి వీళ్ళందరూ కూడా మీ ఒఫీషియల్ లెటర్ హెడ్లో రాసి మనం ఎంత కంపెనీస్ నుంచి 46,000 ఎకరాలు ఇచ్చారు, దాదాపు మనకి 36,430 రైతులు అని లిస్ట్ ఇచ్చారు. సో లిస్ట్ ఇస్తే ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే మీరు మనకి ఇట్లా రాసి ఇచ్చినా కూడా ఆర్గనైజర్స్ ఇప్పుడు వరకు మనకి ఎలాంటి కంపెనీ నుంచి అగ్రిమెంట్ కాలేదు. కాబట్టి కంపెనీస్ మనకి ప్రొడక్షన్ ఏదైనా దీనికి వచ్చే వరకు మీరు అందరూ కంప్లీట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ క్లియర్ చేసి ఆర్గనైజర్ అగ్రిమెంట్ చేసాం సార్. రిగార్డింగ్ ట్రైపాడ్ అగ్రిమెంట్ వి డిడ్ రిసీవ్ ఎనీ ఫార్మాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజర్ దగ్గర అగ్రిమెంట్ చేశారా లేదా? ఆర్గనైజర్తో చేసాం. ఇప్పుడు ఉన్నారు కదా, ఎవరున్నారు ఆర్గనైజర్స్ ఇక్కడ? దాదాపు ప్రాబ్లం ఉంది అంటే మేము కొంతవరకు టైం ఇచ్చినాము, ఇంకా కొద్ది రోజులు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ రేటు విషయంలో మోసం చేసే కార్యక్రమాన్ని తీసుకోవద్దని, ఎందుకంటే వాళ్ళు కమిట్ చేశారు. ఈ రోజు కూడా మేము రైతులతో ప్రూఫ్ చేస్తాము. చాలా మంది ఆర్గనైజర్లు కూడా రైతులకు పేమెంట్ చేసి ఉన్నారు. వాళ్ళు కమిట్మెంట్ చేసిన రేటు చేసి ఉన్నారు. దానికి వాళ్ళు కమిట్ కావడానికి తప్పించుకునే మార్గాన్ని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి దీని మీద మీరు రైతులకు ఒకవేళ పేమెంట్ చేయలేకపోతే, మేము ప్రూఫ్ చేయలేకపోతే బ్యాంక్ అకౌంట్ పోతారా, రైతు నుంచి పోతారా, మేమైతే ప్రూఫ్ చేస్తాం సార్. దానికి కూడా న్యాయం చేయలేకపోకుండా తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషించినప్పుడు మాత్రం మీరు దయచేసి రైతుల పక్షాన మా పక్షాన కొంచెం ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. సాఫ్ట్ కాపీ మేడం పంపిస్తారు, రేపు పంపిస్తాం. మీరు మధ్యాహ్నం వరకు రాసుకోండి. రోజు అయితే 28 రోజు కరీబ్ 24లో 104 మంది ఆర్గనైజర్ ఉన్నారు సార్. 104 మందికి ఆర్గనైజర్తో అగ్రిమెంట్ తీసుకున్నాం. మాది పేమెంట్ ప్లస్ సర్వీస్ చార్జ్ టోటల్ క్లోజ్ చేసేసినాం. మాది 0 పేమెంట్ సార్. ఈసారి కరీబ్ 25 కూడా అదే సేమ్ ఆర్గనైజర్ మెయింటైన్ చేసుకున్నాం. అందరి దగ్గర ఆర్గనైజర్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం. మీరు కావాలంటే వెరిఫై చేసుకుంటాం సార్. ఎవరైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే రాసెస్ చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా? చేసుకున్నారు. ఓకే. ప్రీవియస్ 2024 ఖరీఫ్ ఆల్మోస్ట్ పేమెంట్ అంతా క్లోజ్ చేశారు, నో పెండింగ్ సార్. రన్నింగ్ ఖరీఫ్ 25 సీజన్ కూడా సర్వీస్ అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయింది సార్. 10% పేమెంట్ పెండింగ్ ఉంది సార్. అది మేబీ రేపు ఫస్ట్ వీక్లో వీఆర్ కంప్లీటెడ్ దట్ పేమెంట్ సార్. కూడా ప్రొడక్షన్ ప్లాన్ చేసుకోవాలి, ప్రొడక్షన్ ప్లాన్ మార్కెటింగ్ ప్లాన్ చేసుకొని ఫీజిబిలిటీ ఉన్నంత వరకు ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కువ ఇచ్చేసి మళ్ళీ ఇంటర్వ్యూ డబ్బులు చెల్లించలేదంటే సో మళ్ళీ అట్లాంటిది అయిపోతుంది, అప్స్టాండింగ్ అయిపోతుంది అంటున్నారు. సో దయచేసి ఇప్పుడు మనకి ఓవరాల్ టోటల్ ఈ మీటింగ్ అవుట్పుట్ ఏంటంటే నంబర్ 1, ఈ 5 కంపెనీలు ఏం సమస్యలు అంటున్నారు వాళ్ళు మనకి క్లియర్గా ఇవ్వండి. అప్పుడు మనం దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కూడా క్లారిటీ ఉంటుంది. రెండో పాయింట్. మూడో పాయింట్ మనకి దాదాపు 260 కోట్లు ఏమి మనకి లాస్ట్ టైం బకాయిలు ఉన్నాయి. సో దానిని కూడా 10-15 రోజుల్లో క్లోజ్ చేస్తామని కంపెనీలు చెప్పినారు. ఒక కంపెనీ మాత్రమే ఒక నవంబర్ 8 వరకు అడిగినారు తప్ప మీకు అన్ని కంపెనీలు కూడా మనకి నవంబర్ 10 లోపల 15 రోజుల లోపల చేస్తారని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు కంపెనీస్కి కూడా ఎవరు ఈ 5 కంపెనీలు ఉన్నారు దయచేసి ఇక్కడ వాళ్ళు ఉండొచ్చు. మీకు వాళ్ళకి కంపెనీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి మీ దగ్గర ఎలా లింక్లో ఉంటారు, తప్పనిసరిగా వాళ్ళకి చెప్పండి. ఇన్ కేసు మనకి డబ్బులు కరెక్ట్ టైం రాకుండా రైతులకు ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవడమా లేదంటే ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడమా ఏముంది మనం దాన్ని తప్పనిసరిగా తెలియకుంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము. అది చెప్తూ ఇప్పుడు ఇందాక మన పటేల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పినారు, మనకి చాలా సంవత్సరాల నుంచి మన గద్వాలకి వాళ్ళంతా మెయిన్ ఇండస్ట్రీస్ మెయిన్ మనకి ఇన్కమ్ సోర్స్. కాబట్టి మనకి ఈ రిలేషన్ కోరుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి కూడా లేదు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లేదు, మీకు కూడా లేదనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు కొత్త వెరైటీ ఆఫ్ కాటన్ రావడం, గుజరాత్ సైడ్ అక్కడ సైడ్ నుంచి కూడా మీకు రావడం, మీకున్న ప్రొడక్షన్స్ కరెక్ట్గా సేల్ చేసుకోకపోవడం అదంతా ఓకే. కానీ ఫైనల్గా కార్పొరేట్ అయిన ఆర్గనైజర్ దగ్గర అయినా పెద్ద ఆర్గనైజర్ దగ్గర అట్లీస్ట్ కొంచెమైన బఫర్ ఉంటుంది. ఒక 2 నెలలు 6 నెలలు తట్టుకోగలుగుతారు. కానీ చిన్న రైతులు చిన్న ఆర్గనైజర్లు ఉంటే అన్ని రోజులు వాళ్ళు తట్టుకోలేరు.
ఆల్రెడీ బతుకున్న వాళ్ళైతే ఇంతమంది ఒక 6 నెలల 3 నెలల రాజంటే వాళ్ళు చదవగలుగుతారు. కానీ రైతుల కంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఏదైనా మనకి ఇట్లాంటి పరిస్థితి ఎక్కువ వస్తే తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్ కంపెనీస్ ఎవరున్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే 4 కంపెనీస్ స్పెసిఫిక్గా చెప్తున్నారు చేయడమా, రెగ్యులేటరీ యాక్ట్లో ప్రాపర్ అటాక్ చేయడమా, ఏదైనా మన కమిషనర్ గారి దృష్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు మనకి ఈ ఒక మీటింగ్ పెట్టుకోవడం ఉద్దేశం అక్కడ వరకు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాము. మీరందరూ సహకరించి ఇక్కడికే అన్ని ఇష్యూస్ సరిపోయింది అంటే మనకి ఫర్దర్ యాక్షన్ కూడా ఉండదు. అందరికీ కూడా రిపీట్ సిచ్యువేషన్ అవుతుంది. ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకొని ఏదైతే రెడీ చెప్తున్నామని పోతే ఆ గ్యాజెట్ యాటిట్యూడ్ ఇప్పుడు నుంచి ఉండదు. తప్పనిసరిగా ఏ కంపెనీస్ వాళ్ళు మన కంప్లైంట్ కావట్లేదు, రైతులకు ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం తప్పనిసరి మీరు కమిట్మెంట్ ఇచ్చినట్టు నవంబర్ 10 లోపల అగ్రిమెంట్ చేస్తూ ఈ రోజు నుంచి ఒక 2 వారాల్లో మొత్తం పేమెంట్ అని కంప్లీట్ చేస్తారని అనుకుంటూ ఇక్కడనే ఇష్యూ రిజర్వ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో ఈ 5 కంపెనీస్ ఏమంటే వాటి గురించి తప్పనిసరిగా నేను కూడా ఫాలో చేస్తాను, కమిషనర్ గారు కూడా చేస్తాను. సో ఇదంతా కూడా మంచిగా మన అందరూ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, కంపెనీస్ ఉండొచ్చు, రైతులకి బాగా చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రజలకు హామీలు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలకులు ఇంకా ఎన్నేళ్ళైనా గవే ఆశలు చూపుతారే తప్ప ఏ ఒక్కటి నెరవేర్చరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధికర్ అన్నారు. మంథని పట్టణంలోని రాజగృహలో బుధవారం మలహర్ మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాసల రాజయ్య, మాజీ సైనికుడు బనోత్ రాజ్కుమార్, ఢిల్లీ రాజు, లావుడ్యా రాణాసింగ్, ఇంజపురి కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ ధరంసోతో లక్ష్మణ్ నాయక్, నాంతని కుమార్ యాదవ్, లావుడ్యా రాజు, తోట్ల సమ్మయ్య, జంగపెద్ద ఐలయ్య తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఆయన కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. మన్సాన్పల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి మిత్రులు రాజు గారు, పెద్దలు రాజయ్య గారు, వీరి ఆధ్వర్యంలో దాదాపు లక్ష్మణ్ నాయక్ గారు, వీరి నాయకత్వంలో దాదాపు 100కు పైచిలకు మన్సాన్పల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాను. అక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళు కలిసి వచ్చి ఈరోజు ఈ పార్టీలో చేరడం చాలా శుభసూచకం. పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళని ఆహ్వానించడం, పార్టీ బలోపేతం కావాలని సీనియర్ నాయకులు ఆలోచించడం, ఇది శుభసూచకంగా భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అర్థమైపోయింది. 24 నెలలైపోయి 24 పైసల పని కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ కావచ్చు, అసలు నాయకులంటే ఏ విధంగా ఉంటారో అని అనుకునే విధంగా 24 నెలల్లో కనబడకుండా, కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు తీర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి నమ్ముకొని పోయిన వాళ్ళకి ఊర్లలో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని తిట్టేటువంటి పరిస్థితులు. అక్క చూస్తే 2500 ఏమైనా అడుగుతా ఉన్నది, అవ్వ చూస్తే 4000 పెన్షన్ ఏదని అడుగుతా ఉన్నది, బిడ్డ చూస్తే స్కూటీ ఏదని అడుగుతా ఉన్నది. రైతు దగ్గరికి వెళ్తే మా రైతు బంధు ఏది, మా రైతు బీమా ఏది, రైతుల బోనస్ ఏదని ఇవాళ సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా పార్టీ వస్తే నేను ఏదో చేస్తా అని చెప్పి నమ్ముకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలని ఇవాళ ఆ పార్టీ అవమానపరిచే విధంగా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిరగలేకుండా ఉండేటువంటి పరిస్థితులను తీసుకురావడాన్ని మరి వాళ్ళ గమనించినటువంటి మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో చివరిలో ఉన్నటువంటి అన్సాన్పల్లిలో ఈ చైతన్యం రావడం ఇది శుభసూచకం. ఈ పార్టీకి వాళ్ళ తూర్పు నుంచే మొదలైతా ఉన్నది ఉద్యమం అనేది. నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మొన్ననే ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన సింగిల్ విండో డైరెక్టర్ రాజబాబు గారు కూడా తిరిగి మన పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఇవాళ మారుమూల గ్రామాల ప్రజలే ఎక్కువగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీచమైనటువంటి ఆలోచనను గమనించి ఇవాళ పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ యావత్ సమాజానికి అర్థమైపోయింది, కేసీఆర్ గారు అప్పు చేసైనా పప్పు కూడు పెట్టిండు, వీళ్ళు అప్పులు మాత్రం చేస్తున్నారు, ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏమాత్రం పనులు చేస్తలేరు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో మళ్ళీ పాత వాతావరణం రావాలంటే, గ్రామాలలో మంచి అభివృద్ధి కనబడాలంటే ఊరు పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అగ్రస్థానంలో నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వారికి తెలిసినంత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి తెలివై అనేది అర్థమైపోయినాక ఇవాళ వస్తున్నటువంటి వాళ్ళు, ఇంతకుముందే మా మండల అధ్యక్షులు రాఘవరెడ్డి గారు 3 సంవత్సరాల సమయం ఉన్నా మీకు ఇల్లు ఇస్తాము పెన్షన్ ఇస్తామని ఏదో ఆశలు చూపించినా మీ ఆశలు అడియాశలే అయితే అని ముందుగా నమ్మి 24 నెలల్లో 24 పైసల పనిచేయని వాళ్ళు ఇంకా ఎక్కువ మళ్ళీ 50 నెలలు ఏమున్నది కావచ్చు, ఆ 50 నెలలలో మీరు ఏం చేస్తారని ఇవాళ ముందుకు రావడం నేను వీరిని పూర్తిగా స్వాగతిస్తూ ఈ చైతన్యం మంత్రి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఆశ చూపించే వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు, ఇంకా 3 సంవత్సరాల ఆశ చూపిస్తారు కావచ్చు తప్ప వాళ్ళు పనిచేయరు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టలే కానీ ఫిలిం యాక్టర్లకు హామీ ఇస్తున్నాడు. మళ్ళా ఆ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకట స్కూళ్లు పెడతారట, వాళ్ళకి ఏదేదో చెప్తారట, చదువులు చెప్పిస్తారట. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు మండలానికి ఒకటి, ఆ ఉన్న స్కూళ్లలో చదువుకునే పిల్లలకి మంచి భోజనం పెడతలేరు. మన కస్తూర్బా స్కూళ్లలో మోడల్ స్కూళ్లలో కనీస వసతులు కూడా కరువైపోయినాయి. అవ్వ అన్నం పెట్టది అడక్క తినని కదా తన్నంగా, అవ్వకేమో గాజులు చేయనోడట పినతండ్రికి ఏమో చేస్తున్నట్టుగా వీళ్ళ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనుక ఇవాళ అన్సాన్పల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గానికి వెలుగులు తీసుకురావడానికి కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ బిడ్డనో నేను ఈ మట్టి బిడ్డను, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇక్కడ ఎక్కువ శాతంలో ఉన్నటువంటి 80% పైబడి ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలలో వాళ్లకు కూడా చైతన్యం వచ్చే వరకు, వాళ్ళ ఆకలి తీరే వరకు, వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో నుంచి నేను కూడా ఎమ్మెల్యే కావాలనే స్థాయికి వచ్చే వరకు మీ బిడ్డగా పుట్టమది విస్మరించకుండా పోరాటం చేస్తారని గమనించి ఇవాళ మీరందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మాకు ఇంకా నమ్మకాన్ని ఇస్తా ఉన్నది, మాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తా ఉన్నది. ఖచ్చితంగా చాలా మంది వెక్కిరించిన వాళ్ళు, బీసీల గురించి మాట్లాడితే బహుజనుల గురించి మాట్లాడితే వెక్కిరించిన వాళ్ళు ఇవాళ బహుజనుల కోసమే యావత్ రాష్ట్రం దేశం ఆలోచించేటువంటి పరిస్థితులకు వస్తా ఉన్నది. కనుక మీ యొక్క ఆశయాలని మీ ఈ సమాజానికి ఒక గుర్తింపు వచ్చే వరకు మీ బిడ్డగా ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా పుట్టమది ఎప్పుడు కూడా విస్మరించకుండా పోరాటం చేస్తానని హామీ ఇస్తూ నాకు ఇంకా మద్దతునిచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీరు చరిత్రలో గుర్తుండిపోతారు. ఎందుకంటే కష్టకాలంలో వచ్చేవాళ్ళు, అధికారం వచ్చిన తర్వాత పోయిన వాళ్ళు ఇద్దరు గుర్తుంటారు. అధికారం పోయినాక ఇక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు, అధికార పార్టీని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇద్దరే గుర్తుంటారు. వాళ్ళు మా బుక్కులలో రాసుకున్నాం, మా పింక్ బుక్కులలో మా అధికార పార్టీని 10 సంవత్సరాలు వాడుకొని మమ్మల్ని వదిలిపెట్టి పోయిన వాళ్ళది రాసుకున్నాం, మీది కూడా రాసుకుంటాం. ఖచ్చితంగా చరిత్రలో ఇద్దరు పేర్లే ఉంటాయి. ఎవరిది ఉంటుంది? దయ్యాన్ని ఉంటుంది, దేవతది ఉంటుంది. దేవతది ఉంటుంది, దయ్యాన్ని. అయితే దయ్యం అవుతావా దేవత అవుతావా రెండే విషయాలను. మంచి వాళ్ళ గురించి ఉంటుంది, చెడ్డ వాళ్ళ గురించి ఉంటుంది. కనుక ఇవాళ మంచి వాళ్ళ లిస్టులో, గొప్ప వాళ్ళ లిస్టులో, పోరాట యోధుల లిస్టులో మా అన్సాన్పల్లి గ్రామం నిలవడం మాకు చాలా సంతోషం. అన్సాన్పల్లి గ్రామం కూడా నాకు చాలా ఇష్టమైన గ్రామం. ఏది వచ్చినా కూడా, ఏది ఉన్నా కూడా అక్కడ మేము ప్రతి విషయంలో ఆ గ్రామంలో ఉన్నాం, కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం.
ఇక ముందు కూడా మేము అదే విధంగా ఉంటామని మీకు హామీ ఇస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నాకు సంతోషం ఏంటంటే మా పుట్టపాక సీను, మా రాజు, పాత వాళ్ళు కొత్త వాళ్ళందరూ కూడా కలిసి శ్రీశైలం మిగతా అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషం. మీకు హృదయపూర్వకంగా మీ స్ఫూర్తే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులలో రావాలి. బీఆర్ఎస్ పార్టీలో నాయకులతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా 78 సంవత్సరాలలో ఒకే కుటుంబం 40 సంవత్సరాల అధికారంలో ఉంటే ఇవాళ ఇంకా ఇంత పెద్ద పదవి ఎప్పుడు కూడా ఉండదు. ఇవాళ మంత్రి అంటే మామూలు మంత్రి కాదు, ఇప్పటికే 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పదవులు ఉండి ఇవాళ మన మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ తమ్మునికి ఉద్యోగం ఇప్పించిండు. వాళ్ళ తమ్మునికి 4 ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి సంపాదించిపిస్తున్నాడు తప్ప ఈ నియోజకవర్గంలో కనీసం కాటార మండలంలో కనీసం ధన్వాడ గ్రామంలో 4 కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు పెట్టేయలేదు. మరి ఇంకెప్పుడు వీళ్ళకి ఇంత పెద్ద పదవులు వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి నోసుకోవడం లేదు. 4 కుటుంబాలన్నా బాగు చేసిరంటే 4 కుటుంబాలకు బాగు చేయలేదు. సొంత గ్రామం ధన్వాడలో కూడా ఇప్పటికొక ఇల్లు కూడా స్టార్ట్ కాలేదు. ఈ ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ ధన్వాడ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు. 2, 3 ఇల్లు మొదలైతే అవి మధ్యలో బేస్మెంట్ల వరకు ఆగిపోయినాయి. అంటే వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళు బాగుంటారు, వీళ్ళు సంపాదించుకుంటారు, కానీ మన ఓట్లు వేయించుకొని మన గురించి మాత్రం ఆలోచిస్తలేరు అనేది ఇవాళ మీరు అలసాన్పల్లి గ్రామ ప్రజలు గమనించారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ గోపాష్టమి సందర్భంగా మంథనిలో విశ్వ హిందూ పరిషత్ ప్రకాండ ఆధ్వర్యంలో గోమాతకు పూలమాల వేసి ఘనంగా గోపాష్టమి వేడుకలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొని వారు మాట్లాడుతూ గోమాతకు మెడలో పూలదండలు వేసి పూజలు చేశారు. అనంతరం గోమాత కృష్ణుని గుడి చుట్టూ తిరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గోమాతను వేడుకున్నారు. భక్తులు, హిందూ బంధువులు విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. परमात्मने अनन्तक्लेशनाशाय गोविंदाय नमो नमः। भगवान देवताभ्यो नमो नमः। माता की जय। गो माता की, गो माता की जय। गो माता जय, जय गो माता, जय गो माता, जय गो माता, गो माता की बोलो कृष्ण भगवान के, बोलो कृष्ण भगवान के। जय माता, जय माता, जय गो माता, जय गो माता। ये बोलो कृष्ण भगवान के, बोलो कृष्ण भगवान के। जय गो माता, जय गो माता, जय गो माता। लक्ष्मण साई गोविंदा, लक्ष्मण साई गोविंदा, लक्ष्मण साई गोविंदा। गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, गोपाल बाल बाल कृष्ण जय, कृष्ण जय, गोपाल कृष्ण जय, गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, बाल 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 कृष्ण जय, कृष्ण जय, बोलो कृष्ण जय, कृष्ण जय, बोलो कृष्ण जय, कृष्ण 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 जय।
गंगा माता की जय, गौ माता की जय, तुलसी माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम. సనాతన హిందూ ధర్మంలో భాగంగా గోపాష్టమి వేడుకలు అంటే మన ధర్మంలో గోవును పూజించుకోవడం సనాతన ధర్మం. ఎన్నో తరాలుగా గోమాతను పూజించుకుంటున్నాం మనం. అలాగే గోవు కేవలం మన ఒక జంతువే కాకుండా మానవాళికి ఒక ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే ఇవ్వగల ప్రపంచంలో ఏకైక జంతువు. మనందరికీ కూడా గోవు ద్వారా ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఈ విశ్వ హిందూ పరిషత్లో ఈరోజు గోపాష్టమి వేడుకలు మరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి గోవులో ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పేసి మన హిందూ ధర్మం చెప్తుంది. కాబట్టి ఈరోజు గోపాష్టమి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ పక్షాన ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.